తనపై తన కుటుంబ సభ్యులపై సింగనమల ఎమ్మెల్యే అక్రమ కేసులు బనాయించి వేధించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించేందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు సమాధానం చెప్పాల్సిన టీడీపీ ఎమ్మెల్యే పోలీసుల సాయంతో అక్కడి నుంచి పరారు కావడం విమర్శలకు తావిస్తోంది. దేశాల మధ్య సమస్యలు చర్చల ద్వారా పరిష్కారం అవుతున్న తరుణంలో ఒక చిన్న కార్యకర్త సమస్యను ఎమ్మెల్యే ఎందుకు పరిష్కరించలేకపోతోంది, ఎందుకు ఆ కార్యకర్తపై కేసులు బనాయించాల్సి వస్తోందని, ఒక చిన్న కార్యకర్త సమస్యను ఎమ్మెల్యే ఎందుకు పరిష్కరించలేకపోతోంది, ఎందుకు ఆ కార్యకర్తపై కేసులు బనాయించాల్సి వస్తోందని ఇంకా లైట్ తీసుకో. సింగనమల నియోజకవర్గం గాలదిన మండలం కనంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త ప్రసాద్ గత కొన్ని నెలల నుంచి సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తనకు అన్యాయం చేస్తోందని, తనపై అక్రమ కేసులు బనాయించి జైలుకు కూడా పంపించిందని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్త సమస్యలపై ఎమ్మెల్యే శ్రావణి ఎందుకు పరిష్కార దిశగా ఆలోచించడం లేదని, ఎందుకు ఆయన ప్రశ్నించిన ప్రతిసారి జారుకుంటోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. నేనొక్కడినే, మీరు 20 మంది ఉన్నారు, ఇంకో 20 మందిని తెచ్చుకో, 20,000 తెచ్చుకో, లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలన్న ఒక నినాదంతో ఈ రోజు మనకు జరిగినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు జరిగినటువంటి అరాచకాలు కానీ, అన్యాయం కానీ, కుటుంబాలను పోగొట్టుకున్నటువంటి కార్యకర్తలకు కూడా మీరు ఎవరు కూడా సహనం కోల్పోకూడదు. అధికారం వచ్చింది ప్రజలని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల బాగు కోసం మనం ఉపయోగించుకోవాలి. అలాంటి వాళ్ళ గురించి మనం ఆలోచన చేయొద్దు. అధికారం వచ్చింది ప్రజలని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల బాగు కోసం మనం ఉపయోగించుకోవాలి. అలాంటి వాళ్ళ గురించి మనం ఆలోచన చేయొద్దు. సీన్ బిగినింగ్ లేదు అన్నట్టు గుర్తే. టీడీపీ సీనియర్ కార్యకర్త ప్రసాద్ గత కొన్ని నెలల నుంచి సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తనకు అన్యాయం చేస్తోందని, తనపై అక్రమ కేసులు బనాయించి జైలుకు కూడా పంపించిందని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.